బిర్యానీ చంటండి ఎవడోరండి యమా 350cc ఎందుకు వచ్చావు? అదేనండి బిర్యానీ నంపాలి పర్వాసులు తీసుకొచ్చి. అదేమిటా కనెక్షన్ లాగా మాట్లాడతావు? కనెక్షన్ అంటేనండి కనెక్షన్ లో మాట్లాడుతున్నాండి. మీరు సీరియస్ అవుతండి, ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదని కంప్లైంట్ వచ్చిందండి, అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో ఎలా దొరికాడే? దొంగడు వచ్చాడు. నేను పట్టించాను. నీ మొహం బుద్ధి లేకపోతే అదా ఫ్రెండ్ చంటి. అయ్యో నాకు నిజంగా తెలీదు. అయితే ఉంటుంది, నేను ఇప్పుడే చెప్పేస్తాను. భారతదేశం మనది. ఎవరా నేను బిర్యానీ బ్యాగ్ చెప్తానండి. వచ్చావా? చెప్పనండి, చెప్తానండి. నిమ్మి నాకు అసలు సెన్సిటివ్ బాడీ, చెప్పేస్తున్నాను. షీస్ నిమ్మి అండి, 2 years నుంచి లవ్ అండి. మై వైఫ్ వుడ్ బి గ్లాడ్ టు మీట్ యు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు. నేను తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అన్ని మర్చిపోయావా? తెలీదని చెప్తున్నాను కదా. ఏమండి లేడీస్ అసలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి. చంటి చంటి లేగునా? ఏంటో పొద్దునే అసలే బాడీ పెయిన్ తస్తుంటే పాకెట్ లో చేయి పెట్టగానే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. తొక్కలో 200 నిద్ర లేపి మర్యాడు కదా, మధ్యాహ్నం మాట్లాడుతుందా? మధ్యాహ్నం అన్నా చెబుతావు కదా. మధ్యాహ్నం చెప్పారు కదా. సారీ, డిస్టర్బ్ చేస్తే. కాఫీ ఏంటి కాఫీ? చంటిగాడికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుణ్యానికి ఇట్టేట్ అయిపోతున్నాడు నా మీద. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. సరే గాని కార్డ్స్ రెడీ చేసావా? అది వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తాను రా. నేనేది పెద్ద సీరియస్ గా తీసుకోను, కానీ అందరూ నాలా ఉంటారు కదా. అవతల బాసు నా బెండు తీసేస్తున్నాడు, నిన్ను అడగట్లేదంట. యూ డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా. నేను బాస్ తో మాట్లాడతాను, నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? హాయ్ నిమ్మి, ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటికా? ఆడికి ఏమైంది? చంటి చంటి అలా లేపితే లేకడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి నిమ్మి వచ్చింది లేగు. అంకుల్ నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళమని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం జరిగింది? అబ్బా రాత్రి లేదు, దయ్యం లేదు, మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. బాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని ఈవిడెవరు? మా హాస్టల్ మేట్, నిన్నే జాయిన్ అయింది. పేరు శశిరేఖ. అండ్ మిస్టర్ శివాజీ యాడేజీస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదు చంటి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చెప్పేది కూడా అదే. రాత్రి జరిగిందేదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మన పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఊరందరికీ తెలియాలా? అమ్మని నిలబెడతాను, వెళ్ళండి. రాత్రి చదువుతాను. ఏంటంటే నిమ్మి వచ్చిందా? హాయ్. హాయ్ రవి, నేను శశిరేఖ, నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతాను, వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి. మీకు మాట్లాడుతాను చెప్పారా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. బాబోయ్, మీకు చెప్తే అర్థం కావట్లేదు. చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చెప్పండి. నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తోలికట్ట. ఓహో. అసలేం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తాననిందండి, కానీ ఈయనే భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగని అరిచేశానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్ గా ఆయన ఎవరో నాకు తెలియదండి. తెలుసుంటే నేను ఎందుకండి అలా చేస్తాను? ఏమో, ఆయన టైం సర్లేదు, నా టైం సర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుక ఈ బాడీ పెయిన్స్. అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు కదా? అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను?
చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా? లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారా అమ్మా? అంత మొదలు నువ్వు తన బాయ్ ఫ్రెండ్ ఎలా చెప్తుంది? అదే రవి నేను చెప్తున్నాను, మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందమ్మా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి. ఐఎమ్ రియలీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరు ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం క్షమించు, నేనేమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవే. హీజ్ అ పెయింటర్ అన్నట్టు చెప్తా మర్చిపోయాను. సెసిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్లో నాకు బాగా నచ్చిన కార్డు కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా? వస్తానండి.